RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయని డిఎఫ్ఓ నిరాజ్ కుమార్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ సిర్పుట్టి టిక్యాల పహాడ్ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని, తాడోబా నుంచి పులులు వస్తూ పోతుంటాయని, రెబ్బెన కనర్గం పెంచికల్పేట్ బెజ్జూర్ అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయని అన్నారు. అటవీ ప్రాంతాల్లో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అనవసరంగా అటవీ ప్రాంతాల్లో వెళ్లకూడదని హెచ్చరించారు. ఇప్పుడు మన ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ డివిజన్ వైపు, ఆసిఫాబాద్ డివిజన్ వైపు పులి సంచారం ఉంది. దానికి ఈ 2025లో 2025లో మన 40 క్యాటిల్ కిల్స్ అయింది. దానికి మనము వెంటనే కంపెన్సేషన్ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు మన ప్రొసీజర్ ప్రకారంగా ఒక క్యాటిల్ కిల్ అయిన తర్వాత మనము వెంటనే ఒక 5,000 ఇస్తాము. దాని తర్వాత మన వెటనరీ డాక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని, అది ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ప్రకారంగా మీ సేవ నుంచి డైరెక్ట్గానే కంపెన్సేషన్ కన్సర్న్ పర్సన్కి అకౌంట్లో వస్తాయి. సో ఇప్పుడు మనము అన్ని కంపెన్సేషన్ ఒక 10 రోజుల లోపలికి మన డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఒక వారం లేకపోతే 10 రోజుల లోపల మనము కంపెన్సేషన్ క్లియర్ చేద్దాము. సో ఇప్పుడు మన దగ్గర ఒక లాస్ట్ మంత్కి సెప్టెంబర్ వరకు మన దగ్గర అన్ని 40 క్యాటిల్ కిల్స్కి అన్ని కంపెన్సేషన్ క్లియర్ కూడా అయిపోయింది. అది కంపెన్సేషన్ ప్రాసెస్ ఎఫ్డిఓ లెవెల్లో మనకి ప్రొసీజర్ ప్రకారంగా బీట్ ఆఫీసర్ పోయి అక్కడ వెటనరీ డాక్టర్ మీద అది సర్టిఫికేట్ కావాలి. బీట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్కి ఇస్తారు, రేంజ్ ఆఫీసర్ డివిజన్ ఆఫీస్కి, డివిజన్ ఆఫీస్ నుంచి అది మీ సేవకి పోయి అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన జిల్లాలో పులి సంచారం ఇది తిర్యాని బెల్లంపల్లి బార్డర్ మీద ఉన్నాయి. దాని తర్వాత మన సిర్పూర్లో ఇత్కల్ పహాడ్ వైపు మన పులి సంచారం ఉన్నాయి. అది ఇత్కల్ పహాడ్, అది తాడోబా నుంచి జస్ట్ పక్కనే తాడోబా, నార్త్లో తాడోబా ఉన్నాయి. దానికి తాడోబా కన్నర్గావ్ నుంచి పులి మన వైపు వస్తాయి. సో వస్తారు వెళ్తారు ఎట్లా కానీ అదే విధంగా మనకి ఇప్పుడు పులి సంచారం మన జిల్లాలోనే ఉంది. నా ఒకటే రిక్వెస్ట్ అందరి మీద, ఇప్పుడు 40 క్యాటిల్ కిల్స్, అన్ని క్యాటిల్ కిల్స్ మన అడవి మోస్ట్ ఆఫ్ ద 90% క్యాటిల్ కిల్స్ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ఫారెస్ట్ లోపల అయింది. ముఖ్యంగా ముఖ్య కారణం ఏంటి? అది గ్రేజింగ్, ఆవు గొర్రెల కోసం గ్రేజింగ్, అది ముఖ్య కారణం. సో నా రిక్వెస్ట్ ఏంటి, యూ ప్లీజ్ మీకు అడవి లోపల మీరు పోవద్దు. మీకు గ్రేజింగ్ కోసం మీకు పోవాలి అంటే మీరు పెరిఫరీ మీద తిరగాలి. మీరు చాలా లోపల పోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపల పోతే అది అడవి పండు లేకపోతే ఎలుగుబండి, చిరుత పులి, పెద్ద పులి, దానికి రిస్క్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు దయచేసి మీరు పెరిఫరీ మీద కూడా పోతారు, మీరు 4 o'clock ముందు బయట రావాలి. 5 o'clock 6 o'clock వరకు వస్తే అది దట్ ఈస్ ద టైమ్ వెన్ ద వైల్డ్ లైఫ్ మూమెంట్ స్టార్ట్స్ మోర్. ఇప్పుడు చిరుత పులి ఉన్నాయి మన ఇది కమర్గావ్ వైపు, పెంచకల్పేట్ వైపు, రెబెన్నా వైపు, వెంపల్లి వైపు చిరుత పులి సంచారం ఉంది. మనకి దగ్గర ఫొటోస్ కూడా వస్తాయి, రెగ్యులర్ పగ్ మార్క్స్ కూడా దొరుకుతుంది మనకి. సో ఇప్పుడు మన డైలీ మానిటరింగ్లో ఏమేమి అవుతుంది అది మనకి చెప్తారు.